కొత్త ఏడాది తెలంగాణలో 403 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. గత ఏడాది డిసెంబర్లో 3523 కోట్ల మద్యం అమ్ముడైంది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మద్యం విక్రయాలు తగ్గాయి. 2023 డిసెంబర్ నెలలో చివరి 5 రోజుల్లో 1800 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. డిసెంబర్ 30న 3,82,265 రూపాయల మద్యం అమ్ముడైంది. ఇక 3,96,114 బీర్లు విక్రయించినట్లు ఎక్సైజ్ శాఖ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. డిసెంబర్లో సగటున రోజుకు 117 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. కానీ డిసెంబర్ 30న మాత్రం 4 రెట్లు విక్రయాలు జరిగాయి. 2022 డిసెంబర్ నెల చివరి 6 రోజుల్లో సమానంగా 2023 డిసెంబర్ నెల చివరి 6 రోజుల్లో దాదాపు సమానంగా మద్యం విక్రయాలు జరిగాయి. అయితే 2023 డిసెంబర్ నెలతో పోలిస్తే 2024 డిసెంబర్ నెలలో మద్యం విక్రయాలు పడిపోయాయి. అంతకుముందు ఏడాదిలో డిసెంబర్లో 4,147.18 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. 2024 డిసెంబర్లో మాత్రం 3,523 కోట్ల మద్యం సేల్స్ జరిగాయి. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నగర వ్యాప్తంగా 1184 కేసులు నమోదయ్యాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 619 కేసులు నమోదయ్యాయి. ఈస్ట్ జోన్లో 236 కేసులు, సౌత్ ఈస్ట్ జోన్లో 192 కేసులు, వెస్ట్ జోన్లో 179, సౌత్ వెస్ట్ జోన్లో 179 కేసులు, నార్త్ జోన్లో 177, సెంట్రల్ జోన్లో 102 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో దసరా పండుగ సమయంలో కూడా మద్యం విక్రయాలు ఎక్కువగా ఉంటాయి. గత కొన్నాళ్లుగా న్యూ ఇయర్ సమయంలో కూడా మద్యం విక్రయాలు పెరిగిపోతున్నాయి.